ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈస్టర్ శుభాకాంక్షలతో మరొకసారి మన ముందుకు రావడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరి ప్రియ సంఘానికి, అదేవిధంగా లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదములు, దీవెనలు మీకు మెండుగా కలగాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యానం కొరకు యెషయా గ్రంథము 63వ అధ్యాయము, దయచేసి 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు దేవుని బిడ్డలను తనతో పాటు కలుపుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ చక్కని మాటలు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసి ఉంటున్నాడు. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు ప్రజలు మమ్మలను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. దేవునికి ఏం పేరట? విమోచకుడు అన్న పేరు ఆయన ఇస్తూ ఆ దేవునిని అక్కడ మహిమపరుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నా. లోకమును ప్రేమించిన దేవుడు, అదేవిధంగా మానవులందరినీ ప్రేమించిన దేవుడు, మానవులను వారి పాపముల నుండి విమోచించాలని, రక్షించాలని, వారిని తప్పించాలని తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి ఆయన కల్వరి శిలువపై చేసినటువంటి ఆ ప్రాణ త్యాగము ద్వారా ఆ యొక్క విమోచన మానవులందరికీ దేవుడు దయచేసి ఉంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కల్వరి శిలువపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా లేచినట్టుగా వాక్యములు మనం చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈనాడు సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందపడుతూ ఉంటున్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు లేచినాడు అన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ్యానికి ఒక పునాది సిద్ధాంతంగా ఉంది. ఈరోజు నేను ఒక మాట చదివాను, ఏంటంటే ఈ లోకంలో చాలా మంది చనిపోయారు, చాలా మంది మరి భూగర్భంలో దాచబడ్డారు, కానీ ఏ సమాధికి కాపలా పెట్టలేదు, ఏ సమాధికి రాజముద్ర వేయలేదు, ఏ సమాధికి కూడా అటువంటి భద్రత కల్పించలేదు. కానీ అలాంటి కాపల, అలాంటి రాజముద్రలు కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఆపలేకపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయమున నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు లేదా మనం నమ్ముకున్న దేవుడు ఆయన మన విమోచకుడై ఉన్నాడు. ఆయన మన విమోచకుడు, మనల్ని విమోచించినాడు, రక్షించినాడు, తప్పించినాడు. పాపము నుండి, శాపము నుండి, నరక భయము నుండి మనల్ని తప్పించి, విమోచించి తన ప్రజలుగా, తన సొత్తుగా ఈ లోకంలో ఆయన మనలందరినీ ఆయన స్వీకరించినట్టుగా జ్ఞాపకం చేస్తుంటున్నా. విమోచకుడు అనగా రిడీమర్, విడిపించేవాడు, మధ్యవర్తిగా ఆయన ఉండి ప్రజలను విడుదల చేసేవాడు. వారి శాపము నుండి, వారి పాప జీవితం నుండి, నరక భయములో నుండి మానవులను విమోచింపగలిగిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు దేవుడు. ఈ దినాన, ఈ సమయాన ఆ సత్యాన్ని నమ్మి ఉన్న మనమందరం, విశ్వసించిన మనమందరం ఎంతో ధన్యులము. ఆయన తిరిగి సజీవునిగా లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, తోమా లేనప్పుడు మేము చూసాము, యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, మేము ఆయన చూసి ఆనందించామని చెప్పినప్పుడు తోమా అంటాడు, నేను నమ్మను, నా చేతులు ఆయన గాయాల్లో పెట్టి, నా చేతుకు ద్వారా ఆ యొక్క పక్క గాయాన్ని నేను చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పాడు. మరొకసారి ప్రత్యక్షమై యేసు ప్రభు అంటాడు తోమాతో, నువ్వు చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వాళ్ళే ధన్యులు అన్నాడు. ఈ దినాన్ని ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మనమందరిలో ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు చావును, మరణాన్ని గెలిచి సజీవునిగా లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఈ దినాన, ఈ సమయాన ఆయన సజీవునిగా లేచాడు అని విశ్వసించే ప్రతి ఒక్కడు కూడా దేవుని ద్వారా దీవించబడిన వాడే, ఆశీర్వాదం పొందిన వాడే, ఆయన కొరకు జీవించేవాడుగా ఉన్నాడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అయితే బైబిల్లో నుండి మన విమోచకుడు ఎలాంటి వాడో, మన విమోచకుడు ఏమై ఉన్నాడో ఒక 4 విషయాలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ 4 విషయాలు కూడా చెప్పాలనుకుంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ప్రసంగంగా చేయొచ్చు, కానీ వీలైనంత మట్టుకు నేను సమయాన్ని చూస్తూ ఆ సమయాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, సజీవునిగా లేచిన మనము నమ్ముకున్నటువంటి మన దేవుడు ఆయన సజీవుడై ఉన్నాడు. అంటే మన విమోచకుడు సజీవుడు. మన విమోచకుడు సజీవుడైనప్పుడు మనం ఎలాంటి వారం అంటే మనము చచ్చిన వాళ్ళం. చచ్చిన స్థితి నుండి ఆయన మనల్ని విమోచించి తన కృప ద్వారా సజీవులుగా ఆయన చేసి ఉంటున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. దయచేసి ఆ మాట మనం చదువుదాం. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చాలండి. యోబు యొక్క నిరీక్షణ, యోబు యొక్క విశ్వాసం ఏమిటంటే, నా విమోచకుడు సజీవుడనియు, ఆయన తర్వాత ఈ భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు ఆ విషయం, నా విమోచకుడు సజీవుడు. ఆ కింది వచనంలో చూస్తే, నా చర్మము చీకిపోయిన తర్వాత, నేను నిజముగా నశించిపోయిన తర్వాత కూడా నేను ఆయనను చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను, నా కనులారా చూస్తానని యోబు అక్కడ మాట్లాడిన మాట మనం అక్కడ చదువుతాము. అంటే మనం నమ్ముకున్న దేవుడు, మన విమోచకుడు సజీవుడైన విమోచకుడు, జీవించువాడు. ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి విమోచకుడని వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు మరణమును గెలిచిన సజీవుడు, మన విమోచకుడు సజీవుడు. కాబట్టి మనము కూడా ఈనాడు ఆయనను విశ్వసించినందువలన, ఆయన బలియాగమును ఒప్పుకున్నందువలన, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించినందువలన మనల్ని కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన సజీవులుగా ఆయన మనను మార్చి ఉంటున్నాడు. ఈనాడు యేసుక్రీస్తు సజీవుడు గనక ఆయన విశ్వసించిన మనమందరం కూడా ఏమై ఉన్నాము? సజీవులమై ఉన్నాం, జీవించువారమై ఉన్నాం. అవును, కనుక ఎప్పటికీ మనం సజీవులమే. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనము పునరుత్థాన ఉత్సాహ గీతాలు మనం మాటి మాటికి పాడుకోవాలి. ఇందాక ముగ్గురు కలిసి ఒక చక్కని పాట పాడారు. అది నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ మాటలు కానీ భలే పాడారు. కానుకలప్పుడు కూడా పాడాలి, మీరు సిద్ధంగా ఉండండి ఆ పాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, విశ్వాసులమైన మనము కేవలం బాలయేసుని వాడతాం, ఆరోగ్యాన్ని ఇచ్చే యేసు ప్రభువుని వాడతాం. కానీ మరణ పునరుద్ధానమును పొందినటువంటి సజీవుడైనటువంటి మన విమోచకుని గురించినటువంటి ఆ యొక్క గీతములు మనము మాటి మాటికి ఉత్సాహంగా పాడుతూ ఉండాలి. ఇక్కడ ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్నా. క్రైస్తవులు అటువంటి వాళ్ళు, లేదా యేసు క్రీస్తుని ముఖ్యముగా సజీవుడైనటువంటి ఆ యొక్క విమోచకుని నమ్మినటువంటి వాళ్ళు సమాధులను ఆరాధించాల్సిన పని ఉందా? లేదు. సమాధులను ఆరాధించాల్సినటువంటి పని లేదు. కానీ సజీవుడైన యేసుక్రీస్తును మనం ఆరాధించాలి, సజీవుడైన యేసుక్రీస్తును మనము కొనియాడాలి. ఆ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవించాలి. అయితే యేసుక్రీస్తు యొక్క కాలి సమాధి మనం పొందిన సంపూర్ణ రక్షణకు ఒక హామీ లాంటిదని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ఎందుకు సజీవుడో తెలుసా? ప్రకటన 1:18 అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని ఆయన చెప్పుకున్నాడు. అవును, ఆయనే ఆల్ఫా, ఆయనే ఓమేగా, ఆయనే మొదటి వాడు, ఆయనే కడపటి వాడు. ఆయన చనిపోయాడు గాని ఇదిగో యుగ యుగములు జీవించు వాడై ఉన్నాడు. అవును, మన విమోచకుడు సజీవుడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2:4 ప్రకారంగా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు.
మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన సజీవుడు గనక ఆయన విశ్వసించిన మనందరి ఆధ్యాత్మికమైన మరణము నుండి ఆయన బ్రతికించినాడు అని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నా. అవును, అయితే యేసుక్రీస్తుకు వేరుగా ఉన్నటువంటి వారందరికీ నిజమైన ఆధ్యాత్మికమైన జీవము ఉండదు, వారు కలిగి ఉండరు. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆత్మీయమైనటువంటి జీవాన్ని కలిగి ఉంటాడు. యేసుక్రీస్తు సజీవుడు కనుక ఆయన నమ్మిన బిడ్డ కూడా సజీవుడుగా ఉంటాడు అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్తాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటూ చెప్తాడు. ఆ పునరుత్థానమును జీవమును నేనే అని ఆయన చెప్పాడు. అనగా మన విమోచకుడు సజీవుడై ఉంటున్నాడు. ఈనాడు ఇంకా చాలా మంది అనంతరావణ గారు ప్రార్థన చేసినట్టుగా చాలా మంది ఇంకా బ్రతికి ఉన్నామన్న పేరుంది కానీ యేసు క్రీస్తు అనే దేవుడు విమోచకుడు, ఆయన సజీవుడైన విమోచకుడు గనక ఇంకా చాలా మంది ఆ విమోచన పొందలేదు. ఇంకా ఆత్మీయమైన మరణం నుండి వారు ఇంకా బ్రతికించబడని స్థితిలోనే కొనసాగుతూ ఉన్నట్టుగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఒక విధంగా ఆయన సజీవుడైన విమోచకుడు గనక చచ్చినటువంటి మనలను ఎందులో నుండి విమోచించాడు? ఎందుకు విమోచించాడు అంటే తీతు పత్రిక 2:14 ఉంటుంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించినాడు. దేనిని విమోచించినాడు? సమస్తమైన దుర్నీతి నుండి విమోచించినాడు. ఎందుకు విమోచించుకున్నాడు? తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు విమోచించినాడు. రెండవదిగా దేనిలో నుండి విమోచించినాడు? గలతీ పత్రిక 1:4 మనం చూస్తాము. ప్రస్తుత దుష్ట కాలము నుండి మనల్ని విమోచించినాడు. అదే విధంగా చూస్తే రోమా 6:18 చూస్తాము. పాపము నుండి విమోచింపబడి మనము నీతికి దాసులమయ్యాము. ఇందుకు దేవునికి స్తోత్రం అంటాడు పౌలు భక్తుడు అక్కడ. అవును, ఈనాడు ఆ చనిపోయినటువంటి జీవము లేనటువంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా పునరుద్ధానుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని తనతో పాటు బ్రతికించినందుకు దేవునికి వందనాలు చెప్పాలి. దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. అంటే మన విమోచకుడు సజీవుడు. విమోచకుడిని పేరే గాని ఆయన ఎలాంటి వాడట? ఆయన సజీవుడు. చచ్చిన నీ స్థితి నుండి దేవుడు నిన్ను కాపాడి లేపి సజీవునిగా బ్రతికించినాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. రెండవదిగా మన విమోచకుడు ఎలాంటి వాడు? అనాది కాలం నుండి మా విమోచకుడు నీకు పేరే కదా. కానీ మొదటిగా చూసాము, మనం నమ్ముకున్న మన విమోచకుడు సజీవుడు. చచ్చిన స్థితి నుండి దేవుడు మనల్ని బ్రతికించినాడు. రెండవదిగా మన విమోచకుడు బలవంతుడు. ఎలాంటి వాడు? బలవంతుడు. పేతురు మాట్లాడతాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఏంటట? మరణము యేసుక్రీస్తును బంధించి ఉంచడం అసాధ్యము అంటాడు. అవును, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. అంటే మనం నమ్ముకున్న విమోచకుడు ఆషామాషి దేవుడు కాదండి. ఇలాంటి దేవుడు కాదు. మన విమోచకుడు బలవంతుడై ఉన్నాడు, బలము కలిగిన వాడై ఉంటున్నాడు. దయచేసి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో ఆ సత్యం రాయబడి ఉంటుంది. మన విమోచకుడు ఎలాంటి వాడు? వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున మీతో వ్యాజ్యమాడుతాడు. గమనించారా? మనం విశ్వసించిన మన విమోచకుడు ఎలాంటి వాడు? బలవంతుడు, బలము కలిగిన వాడు. మన విమోచకుడు బలవంతుడు అంటే మనం ఎలాంటి వాళ్ళం? మరి బలహీనులమైనటువంటి మనలను బలవంతుడైన విమోచకుడు మనల్ని విడిపించినాడు, విమోచించినాడు. అవును, మన విమోచకుడు బలవంతుడు. ఆయన యొక్క బల ప్రభావము అపరిమితమైనది. ఆయన యొక్క బలము మన పాప విముక్తికి, మన రక్షణకు కారణము. మన విమోచకుడు ఎంత బలవంతుడు అంటే మన పాప దాస్యము నుండి మనను విడిపించేంత బలవంతుడు ఆయన.
ఇక పాత నిబంధనలు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు కూడా మాట అంటాడు. కీర్తన 77:15 ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదామా? 77వ కీర్తన 15 నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారైన నీ ప్రజలను నీవు వారి దాస్యము నుండి విమోచించి ఉన్నావు. మీ అందరూ తెలుసు, మనము నిర్గమకాండం యొక్క ధ్యానాలు వింటూ వస్తున్నాం. 70 మందిగా పోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు? దాస్యంలో 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలుగా ఐగుప్తు దేశ దాస్యములో మ్రగ్గుతున్నటువంటి తన ప్రజలను దేవుడు తన బాహుబలము చేత ఆయన విమోచించినాడు. మన భారతదేశము ఆంగ్లేయుల చేతిలో ఎన్ని సంవత్సరాలు ఉంది తెలుసా? అంటే ఆంగ్లేయులు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? చదువుకునే విద్యార్థులు చెప్పాలి. దాదాపుగా 200 years. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, లేకపోతే విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. ఇక్కడ మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు లేదా మన విమోచకుడు బలవంతుడైన విమోచకుడు. ఎవరినైనా, ఎలాంటి వారినైనా, ఎంతటి దాస్యములో ఉన్న వారినైనా విమోచించగలిగినటువంటి బలవంతుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు. చాలా మంది అపోహపడతారు, నేను చాలా పాపినయ్యా, చాలా పాపాలు చేశానయ్యా, ఘోరమైన దుష్టున్నయ్యా, దుర్మార్గున్నయ్యా, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా అని అడుగుతారు. నువ్వు ఎంత ఘోరమైన పాపములో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎంతటి తాగుబోతువైనా సరే, ఎలాంటి నిజముగా ఒక విధంగా చెప్పాలంటే చారుడవైనా సరే, ఘోరమైన పాప కృత్యాల్లో ఉన్నా సరే, దేవా నన్ను విమోచించు, విడిపించు అంటూ నువ్వు ప్రార్థిస్తే, ఆయన ప్రాణత్యాగాన్ని నువ్వు విశ్వసిస్తే, నీకున్న పాపదాస్యము నుండి ఆయన నిన్ను విడిపించేంత బలవంతుడైన విమోచకుడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బలహీనులము, ఆయన బలవంతుడు. బలహీనులము అంటే మనం పాపాన్ని మనంతట మనం జయించలేము. మరోవైపు ధర్మశాస్త్రానికి లోబడి కూడా నడుచుకోలేనటువంటి బలహీనులం, శక్తి లేని వారం. అయినప్పటికీ అలాంటి బలహీనమైన, బలము లేని స్థితిలో పడి ఉన్నటువంటి మానవాళిని, తమంతట తమను విమోచించుకోలేని, విడిపించుకోలేనటువంటి పాపదాస్యములో ఉన్నటువంటి ప్రజలను యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణత్యాగము ద్వారా, తన బలము చేత వారిని విడిపించేవాడై ఉన్నాడని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మరి పౌలు భక్తుడు రాస్తాడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు అన్న మాట రాస్తాడు. అంటే మన బలవంతుడైనటువంటి ఆ విమోచకుని మనం కలిగి ఉన్నాము గనక, ఆయన విశ్వసించాము గనక, ఆయనను బట్టి మనము దినదినము మనము బలం పొందువారముగా ఉండాలి. బలం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన బలాన్ని పొందుకుంటూ ఈ లోకంలో ఆయన బిడ్డలముగా జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. పౌలు ఒకానొకప్పుడు సంఘాన్ని హింసించేవాడు, యేసు ప్రభువును దూషించేవాడు. మరి యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళను ఆయన చంపేస్తూ పోయేవాడు. అలాంటి ఘోరమైన దుష్కార్యములలో ఉన్నప్పుడు సౌలును దేవుడు ఏమి చేశాడు? దర్శించి తన వైపు తిప్పుకొని తన బిడ్డగా మార్చుకున్నాడు కదా. ఆయన ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ 4:13 నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను అంటాడు. అనగా ఆ విమోచకుడు బలవంతుడు గనక విమోచింపబడిన పౌలు దేవుని బలమిస్తే, దేవుడు బలపరుస్తే, దేవుని కోసం ఏదైనా నేను చేస్తాను అన్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ ఈస్టర్ సందేశం ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్న నీ దేవుడు, నీ విమోచకుడు సజీవుడు, బ్రతికి ఉన్న దేవుడు. ఆయన సమాధిలో ఉండే దేవుడు కాదు, నిర్జీవంగా పడి ఉన్న దేవుడు కాదు. ఆయన సమాధిలో లేడు. దూతలు అంటాడు కదా లూకాసు వార్తలో, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారంటాడు. ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే ఇంకా యేసయ్య లేవలేదు అన్నట్టు,
ఇంకా యేసయ్యను విశ్వసించలేని వారుగా, ఇంకా యేసయ్యను ఎరగని వారుగా, ఆయన సజీవుడయ్యాడు అనే సత్యాన్ని గ్రహించలేని వారుగా ఈనాడు క్రైస్తవ్యంలో చాలా మంది క్రైస్తవులు జీవించడం శోచనీయం, విచారకరం. రెండవదిగా, మన విమోచకుడు ఆయన బలవంతుడు. బలహీనులమైనటువంటి మనలను ఆయన విమోచించి తన బలము చేత మనలను అభిషేకించి తన కోసం ఈ లోకములో బ్రతికేవారుగా, జీవించేవారుగా దేవుడు మనల్ని దీవించినాడు, బలపరిచినాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే పౌలు అంటాడు అక్కడ, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటాడు అక్కడ కదా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. ఎందుకంటే తన బలపరిచే దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. బలవంతుడైన విమోచకునిలో ఆయన విశ్వాసం ఉంచాడు గనక ఆయన నేను బలవంతుడను అంటాడు. ఈ లోకరీతిగా మనమంతా బలహీనులమే. యేసుప్రభువు కూడా చెప్పాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని. పాటలు పాడను బులారం ఉంటది కానీ పాడలేము. పాడితే గొంతు సరిగా రాదేమని భయం, బలహీనత. చప్పట్లు కొట్టలేం, సాక్ష్యాలు చెప్పలేం, ప్రార్థన చేయలేం, దేవుని మందిరానికి రాలేం, దేవుని కొరకు ఏది చేయలేం. కారణం ఏంటో తెలుసా? మనం బలహీనులమని మనం ఒప్పుకుంటున్నాము, కానీ నువ్వు బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడే బలవంతుడను. పాపము మనిషిని బలహీనపరుస్తుంది. పాపం, శాపం మనిషి జీవితాన్ని దిగజారుస్తుంది, ఉన్న బలాన్ని తొలగిస్తుంది. మన శత్రువైన అపవాది కూడా బలవంతుడే. అయితే మనకై మనం వాణ్ణి మన బలముతో జయించలేము. కనుక బలహీనులమైన మనము విమోచకుడైన బలవంతుడైన విమోచకుణ్ణి విశ్వసించాము గనక ఆయన బలమును మనము ధరించుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన బలము చేత ఈ లోకములో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6:10లో ఒక చక్కని మాట అంటాడు. ఏమని? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఎవరి యందు? దేవుని యందు బలవంతులమవుతాము. బలవంతుడైన విమోచకుని విశ్వసించిన మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు బలహీనులమైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. తన బలము చేత నింపుతాడు, తన బలమును అనుగ్రహిస్తాడు అని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. 84 కీర్తనలు మనందరూ బాగా తెలుసు కదా. 4-5 వచనాలు చూస్తాము. దేవుని వలన బలం పొందు మనుషులు ధన్యులట. వాళ్ళు ఎలా ఉంటారట? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు వాళ్ళు ప్రయాణము చేస్తారు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిలో కనబడటకు వాళ్ళు ముందుకు సాగి వెళుతూ ఉంటారని మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే మన విమోచకుడు, మనం నమ్ముకున్న దేవుని పేరు విమోచకుడు. అయితే మన విమోచకుడు ఎలాంటి వాడు? మన విమోచకుడు సజీవుడు. పాపముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయన బ్రతికించినాడు. మన విమోచకుడు రెండవదిగా బలవంతుడు. పాపము చేత, శాపము చేత, లోక సంబంధమైన జీవితము చేత బలహీనులమైనటువంటి మనలను ఆయన పునరుత్థాన బలము చేత ఆయన బలపరచి బలమించి మనల్ని కూడా బలవంతులుగా ఆయన చేసి ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. బయటకు మైక్ పెట్టలేదు కదా. నిన్న హనుమాన్ జయంతి చేశారు, శోభాయాత్రలు చేశారు. పోయి మన క్రైస్తవులు కూడా నిన్ననే ఏం చేశారు? రన్ ఫర్ జీసస్ అని పెట్టుకున్నారు. పోలీసులు కూడా తిప్పాలి, ఇంతంత కాదు పాపం. అక్కడ కాపలా, ఇక్కడ కాపలా, ఏ గొడవలు కాకుండా చూసుకోవాలి. కానీ నేను అంటున్నాను, బలవంతుడైన విమోచకుని నమ్మిన నీవు దేవుని బలాన్ని కలిగి ముందుకు సాగుతున్నావా? ఆత్మలో బలం పొందుతున్నావా? ఆయనలో బలపడుతున్నావా? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, మందిర సహవాసాలు కొనసాగాలి, తోటి వాళ్ళతో కలిసి సహవాసం చేస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మలో బలం కలిగి ఉంటాం. ఆత్మలో బలం కలిగి ఉంటాం. క్రైస్తవునిగా ఈ 4 నీకు అవసరం. ప్రార్థన, వాక్యము, సంఘ సహవాసము, ఇంకా దేవుని బిడ్డలతో సహవాసం. మన జీవితాల్లో మన నమ్ముకున్న విమోచకుడు బలవంతుడు. ఇంకా నువ్వు ఏ బలహీనతలో ఉంటున్నావు? ఎలాంటి బలహీనతలో కొనసాగుతూ ఉన్నావు?
ఎలాంటి బలహీనతను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు? ఈ రోజున నీ విమోచకుడు బలవంతుడు గనక నీ బలహీనతలన్నీ పక్కన పెట్టి ఆయన యందు నిలబడి నువ్వు బలం పొందాలి. అందుకే ఎఫెసీ 6:11 కూడా అంటాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు బలవంతులగునట్లు శక్తిమంతులగునట్లు ఆయన అనగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. ఈ రోజున విమోచకుడు యేసుక్రీస్తు విమోచకుడు. ఆయన మానవులను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు గనక ఆయనకు యేసు అనే పేరు పెడతారు అని దూత ద్వారా చెప్పబడింది. ఈ రోజు అంటున్నాను, ఆ విమోచకుడైన యేసుక్రీస్తును విశ్వసించి ఉండి కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆయన బిడ్డలని చెప్పుకుంటూ కూడా ఇంతకాలం ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో, ఇంకా కుళ్ళిపోయిన స్థితిలో, ఇంకా లేవలేని స్థితిలో ఉన్నావేమో. కానీ ఈనాడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మిన నీ విమోచకుడు సజీవుడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. ఆయన జీవిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా జీవించే వారముగా మార్చబడాలి అంటే ఆ సజీవుడైన విమోచకుడిలో విశ్వాసం ఉంచు. ఆయన నమ్ము. ఆయన నీ కొరకే జన్మించాడని, నీ కొరకే ప్రాణం పెట్టాడని, నీ కొరకే సమాధి చేయబడి సజీవునిగా లేచాడని విశ్వసించు. నువ్వు చనిపోయిన నీ జీవితంలో నుండి దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. రెండవదిగా యేసుక్రీస్తు అనే విమోచకుడు బలవంతుడు. ఎంతటి బలహీనతలో ఉన్న వారినైనా సరే దేవుడు విమోచించగలడు, బలపరచగలడు అని చూస్తా ఉన్నా. బైబిల్లో ఎంతో మందిని దేవుడు బలపరిచాడు కదా. బెతెస్దా అనే కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తిని బాగు చేశాడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ ఆ బలహీనుడు? 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడు, పడి ఉన్నాడు. దూత నీళ్లు కదిలించినప్పుడు లోపలికి దూకలేని స్థితి, దిగలేని స్థితి. 38 సంవత్సరాలుగా బలము లేకుండా బలహీనుడుగా ఉన్నటువంటి ఆయనను యేసు తానే ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థత పొందాలని కోరుతున్నావా అని అడిగి ఆయన బాగు చేశాడు, బలపరిచాడు, పరిపెత్తుకొని వెళ్ళిపోయాడని వాక్యంలో మనం చూస్తాం. 12 సంవత్సరాల నుండి కదా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బలహీనమైపోయినటువంటి ఒక తల్లి గారిని దేవుడు బలపరిచాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక అమ్మ ఉంది, 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఏమాత్రం కూడా చక్కగా నిలబడలేనటువంటి ఒక బలహీనపరిచే దయ్యము చేత బాధపడేటువంటి ఒక అమ్మగారిని దేవుడు బలపరిచాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు నేను విశ్వసించిన మన విమోచకుడు మామూలు విమోచకుడు కాదు. ఏదో లోకరీతిగా విడిపించే ఒక లాయర్ కాదు ఆయన. రోగము నుండి నిన్ను విడిపించే ఒక డాక్టర్ కాదు ఆయన. కానీ నీకున్న ప్రతి బలహీనత నుండి నేను బలపరిచే విమోచకుడు అతడు. ఈ రోజున ఈస్టర్ దినాన ఒకవేళ ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కదా, పాట పాడలేని స్థితి అంటే అది కూడా ఒక విధంగా చచ్చిన స్థితే. ప్రార్థన చేయలేని స్థితి అంటే అది కూడా ఒక విధంగా చచ్చిన స్థితే. దేవుని సహవాసం రాలేకపోతున్నావు అంటే అదొక విధమైనటువంటి ఆత్మీయమైన జీవము లేని స్థితే. ఈనాడు నువ్వు ఎలాంటి చచ్చిన స్థితిలో ఉన్నా, ప్రాణము లేని స్థితిలో ఉన్నా, నిన్ను ఆయన జీవముతో నింపగలడు విమోచకుడు. రెండవదిగా బలపరిచే విమోచకుడు. మూడవదిగా మనం చూసినట్టయితే ఆయన బలవంతుడు కదా. ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా 50:34. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. అంతేకాదు 62:11 కీర్తన అంటాడు, బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. బలం ఎవరిది? అప్పుడప్పుడు పిల్లలకు తల్లులు అన్నం తినిపించుకుంటూ తినయ్యా మంచి బలం వస్తుంది, ఇట్లా వస్తుందని చెప్తారు, ఇట్లా చూపెడతారు, తిను బలం వస్తుందని. కానీ బలం ఎవరిది అక్కడ? బలం మంది కాదు, దేవుంది. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. నువ్వు టానికులు తాగొచ్చు, బలం ఇవ్వాల్సిన దేవుడే. నువ్వు మందులు వేసుకోవచ్చు, బలం ఇవ్వాల్సిన దేవుడే. నువ్వు బాగా తాళం చేయవచ్చు, ఎక్సర్సైజ్ చేయవచ్చు, కానీ బలం ఇవ్వాల్సిన ఎవరు? దేవుడే. ఆత్మీయంగా కూడా నువ్వు ఎలాంటి బలహీన స్థితిలో
స్థితిలో ఉన్నా నిన్ను బలపరచాల్సింది ఆయనే. ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడు కనుక మనకెన్ని శ్రమలు కలిగినా, ఎన్ని పరీక్షలు కలిగినా, ఎన్ని శోధనలు ఎదురైనా వాటన్నిటిలో కూడా ఆయనను బట్టి మనము విజయం పొందగలుగుతాం. ఎందుకంటే మనం నమ్ముకున్న మన విమోచకుడు సజీవుడు. రెండవదిగా మన విమోచకుడు బలవంతుడు. మూడవదిగా మనము నమ్ముకున్నటువంటి విశ్వసించిన విమోచకుడు ఎలాంటి వాడు? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెషయా 41:14. పురుగు వంటి యాకోబు, అల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మూడవదిగా మనం విశ్వసించిన మన విమోచకుడు మొదటిగా ఏంటి? సజీవుడు. రెండవది మన విమోచకుడు ఎలాంటి వాడు? బలవంతుడు. మూడవదిగా మన విమోచకుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. గమనించండి, ఇంతటి మహా పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రులైన, పాపము చేత అపవిత్రమైపోయి పవిత్రతను కోల్పోయి మురికితో నిండి ఉన్నటువంటి మానవాళిని ప్రేమించడం ఆయన ప్రేమకు సాదృశ్యం. ఆయన ప్రేమ గల దేవుడు అని చెప్పడానికి వచ్చిన మనకు ఉపయోగపడుతుంది. అవును, మన విమోచకుడు పరిశుద్ధుడు. చాలాసార్లు మీ అందరికీ తెలుసు అనుకుంటా, చాలా మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడంటే అక్కడ బయట ఆపరేషన్ చేయరు. ఆపరేషన్ థియేటర్ ఉంటుంది, కంప్లీట్ హైజెనిక్ ఉంటుందని. దాంట్లో బయట చెప్పులతో పోవడానికి వీల్లేదు, బయట ఉన్న బట్టలతో లోపల పోవడానికి వీల్లేదు. ఆ ఆటో క్లోవ్ చేస్తారు. ఆ బట్టలు కానీ, ఆ పైన పెట్టుకునే టోపీ కానీ, గ్లౌస్ కానీ, ఆ ఆపరేట్ చేసే కత్తులు, కటార్లు అన్ని కూడా ఉడకబెడతారు. ఆవిరిలో బాగా ఉడకబెట్టి వాటి ద్వారా ఆపరేషన్ చేస్తారు. అంటే ఒక మానవుని యొక్క జీవితం బాగా కావడానికే అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైనటువంటి మానవులను పరిశుద్ధపరచడానికి ఆయన తనంతట తాను తన జీవితాన్ని ఒక దోషిగా, ఒక పాపిగా ఎంచబడడానికి ఒప్పుకున్నాడు. ఆయన ఎంత మంచి విమోచకుడు. గమనించండి, బురదలో పడ్డవాన్ని బయటకు తీసుకురావాలంటే బయటకు తీసుకురావాల్సిన వాడు కూడా ఎక్కడ దిగాలి? బురదలో దిగాల్సిందే. అటువంటి అపవిత్రమైన మానవ జీవితాన్ని బాగు చేయడానికి ఆ పరిశుద్ధుడు, పాపము లేనటువంటి పవిత్రుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభువు మన కోసం పాపముగా చేయబడ్డాడు, మన కోసం పాపిగా ఎంచబడ్డాడు, మన కోసం మన పాపాలను ఆయన మీద మోసుకొని మన కోసం పాపముగా చేయబడ్డాడు ఆయన. కానీ మన విమోచకుడు పరిశుద్ధుడు. పురుగు వంటి యాకోబు, అల్పజనమైన ఇశ్రాయేలు, నీవు భయపడవద్దు, నీ విమోచకుడు పరిశుద్ధుడు. ఈ రోజున మన అపవిత్రమైన జీవితము నుండి, పనికి మాలిన జీవితము నుండి, లోక సంబంధమైన మురికితో నిండిపోయిన మన జీవితాలను ఆయన బాగు చేసి, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఆయన మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలలో లేవియకాండం 11:44 అంటాడు, నేను మీ దేవుడనే యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరుచుకోవద్దు. దేని వలన కూడా మన జీవితాలను అపవిత్రపరుచుకోవద్దు. ఎందుకంటే దేవుని ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. అవును, ఈ దినాన మనం కడుక్కుంటే ఎక్కడైనా మచ్చ కనబడుతుంది, ఎక్కడ ఒక డాగు కనబడుతుంది. కానీ దేవుడైతే చక్కగా శుద్ధి చేయగలుగుతాడు, చక్కగా బాగు చేయగలరు. అందుకే 50వ కీర్తనలో అక్కడ భక్తుడు అంటాడు, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. ఆయన మనల్ని బాగుగా కడిగాడు.
పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. తన రక్తములో కడిగి మన ప్రతి అపవిత్రతను కూడా ఆయన తొలగించినట్టుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. హెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతాడు 36:25 వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేస్తాను. ఈనాడు దేవుని బిడ్డలుగా చేయబడిన మనం, అనగా ఆ సమాధిలో నుండి గెలిచినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, ఈ రోజున ఆయన సజీవుడు గనక, మనం ఆయనతో పాటు జీవించబోయే వారం గనక, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయనతో పాటు మనం జీవించాలి. ఆయన జీవాన్ని పొందుకొని మనం జీవం కలిగిన వారంగా ఉండాలి. రెండవదిగా ఆయన నమ్మినటువంటి మనము, మన విమోచకుడు బలవంతుడు గనక, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో, ప్రతి శోధనలో కూడా ఆయన ద్వారా బలం పొందుతూ బలవంతునిగా ఈ లోకంలో జీవించాలి. మూడవదిగా అపవిత్రులము, పరిశుద్ధులం కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రులుగా మనం చేయబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాము గనక ఈ లోకములో ఉన్నంత కాలం దేని ద్వారా కూడా మనము అపవిత్రం చేసుకోకుండా మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా ఈ లోకములో జీవిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. అందుకే 1 తెస్సలోనిక పత్రిక 4:3 వచనంలో అంటాడు, దేవుని చిత్తం ఏంటి? దేవుని బిడ్డలుగా మన పట్ల దేవుడు ఆయన చిత్తం ఏంటి? 1 తెస్సలోనిక పత్రిక 4:3 చదువుతారా? మీరు పరిశుద్ధులగుటయే. గమనించారా? మనం పరిశుద్ధులు అవ్వడమే దేవుని చిత్తం. ఎలాంటి అపవిత్రత కలిగించుకోకుండా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుని చిత్తం. కానీ ఈనాడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆదివారం ఉన్నంత పరిశుద్ధత అవతలికి పోతే ఉండదు మళ్ళా. కానీ నువ్వు గుడిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధునిగానే జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేని ద్వారా, ఎవరి ద్వారా కూడా మనం ఎలాంటి అపవిత్రత మనం అంటించుకోకుండా జాగ్రత్తగా మసలవలసిన వారమై ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి ఒక మాట రాస్తాడు. 1 కొరింథీ పత్రిక 1:2 రాస్తే అక్కడ అంటున్నాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఆ పత్రిక రాస్తూ ఉన్నాడు. గమనించారా? ఎలా పరిశుద్ధంగా చేయబడ్డాం? యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అదే 1 తెస్సలోనిక 4:7 కూడా చదువుతాం. ఏంటంటే, దేవుడు మనలను పరిశుద్ధులగుటకే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కనుక పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం అందరం ఆ పరిశుద్ధతను మన జీవిత కాలము అంతము మట్టు కూడా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందుకే 2 కొరింథీ పత్రిక 7:1 ఒక మాట అంటాడు పౌలు, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంటూ ముందుకు సాగాలి. అంటే ఇక పరిశుద్ధత కంప్లీట్ కాలేదు. పరిశుద్ధులుగా మార్చాడు, తీర్చాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అపవిత్రులుగా మీరు ఉండొద్దు అన్నాడు. కానీ దేవుని భయము చేత ఆ పరిశుద్ధతను మనము ముగించుకోవాలి. ఇది ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన మీద దేవుడు పెడుతున్న భారం. మన విమోచకుడు సజీవుడు గనక ఆయన జీవాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆ జీవాన్ని కలిగి ఈ లోకంతో పాటు రానున్న పరలోకంలో సదాకాలం ఆయనతో కూడా మనం జీవించబోతూ ఉన్నాం. రెండవదిగా మన విమోచకుడు బలవంతుడు గనక ఈ లోకంలో ఉన్నంత కాలం నీకు, నాకు, మనకు కావలసిన ప్రతి విధమైన బలమును ఆయన దయచేస్తాడు. శరీరపరమైన బలం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన బలము దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఏలియా చావాలని ప్రార్థన చేస్తాడు, నన్ను చంపేయమని ప్రార్థన చేస్తాడు కదా. నేను చేసిన సేవ చాలు, నన్ను చంపేస్తాయి, నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన నిద్ర లేపి పక్కనే రొట్టెలు, నీళ్లు ఉన్నాయి కదా, లేచి నువ్వు తిను, నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీ ముందు ఉంది,
అనగా మన ముందున్న జీవితంలో కూడా ఇంకెన్నెన్నో మన శక్తికి మించిన ప్రయాణము పనులు చేయాల్సిన వారమై ఉన్నాం. మరి బలం కావాలంటే ఏం చేయాలి? దేవుడు ఏర్పరిచిన ఆహారాన్ని మనము భుజించే వారంగా ఉండాలి. అప్పుడే ఆ బలము చేత ఏలియా 40 దివారాత్రులు ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ హోరేబు కొండ చేరుకున్నట్టుగా వాక్యం మనం చదువుతున్నాం. అదేవిధంగా దేవుడు ఏర్పరిచిన ఆహారం అనగా దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని మనం కలిగి ముందుకు సాగినప్పుడు మనకు కావలసిన, మనము మన గమ్యానికి చేరవలసిన బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంటే సజీవుడు యేసు, సజీవుడు మన విమోచకుడు, ఆయన సజీవుడు, మన విమోచకుడు బలవంతుడు. మూడవదిగా మన విమోచకుడు పరిశుద్ధుడు. కనుక ఎలాంటి అపవిత్రత లేకుండా మన జీవితాలు కాపాడుకుందాం. నాలుగవదిగా చివరిగా మన విమోచకుడు ఎలాంటి వాడో చూద్దాం. సామెతల గ్రంథం 78:35. సామెతలు క్షమించాలి, కీర్తనలు 78:35. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకున్నారు. మొదటిగా చూసాం, యేసుక్రీస్తు ప్రభు విమోచకుడు, విమోచించేవాడు. మన విమోచకుడు మొట్టమొదటి చూసాము సజీవుడు. రెండవది మన విమోచకుడు ఎలాంటి వాడు? బలవంతుడు. మూడవదిగా మన విమోచకుడు పరిశుద్ధుడు. చివరిగా మన విమోచకుడు ఎలాంటి వాడు? మహోన్నతుడు. ఎలాంటి వాడు? మహోన్నతుడు. మహోన్నతుడు అంటే ఎంతో గొప్పవాడు, మన ఊహకు మించినవాడు, మన తలంపులకు మించినవాడు, మహోన్నతుడు. ఆయన ఉన్నతుడు కాదు, మహోన్నతుడు. అంటే మనం ఆరాధించే దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఎంత మహోన్నతుడు అంటే కొన్ని మాటలు మీకు చెప్తాను, మీరైతే రాసుకొని తర్వాత చదవండి. 1 తిమోతి పత్రిక 6:15 ఉంటుంది. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి అని మాట్లాడతాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అదే 1 తిమోతి 6:16 ఉంటుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అనగా మనము విమోచకుడు ఎంతటి మహోన్నతుడై ఉన్నాడో ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే నిరంతరము జీవించువాడు. అమరుడు అంటే నిరంతరము జీవించువాడు, చావు లేనివాడు, ఆది అంతము లేనివాడు. ఇంటి మహోన్నతుడైన దేవుడు మనను ప్రేమించడం ఎంత ఆశ్చర్యం! ఇలాంటి మహోన్నతుడు పతనమైపోయినటువంటి, పడిపోయినటువంటి, పడి ఉన్నటువంటి మనలను ఒక మాటలో ఎక్కడ పడిపోయాం? చెత్త పెంట కుప్పల మీద పడి ఉన్న మనలను దేవుడు పైకి లేపినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు అనగా పడిపోయినటువంటి పెంట కుప్పల మీద నుండి మనను ఆయన పైకి లేపి తనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు అని వాక్యంలో మనం చూస్తాం. ఒక మాట చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. గమనించారా? మహోన్నతుడైన దేవుడు పెంట కుప్పల మీద పడి ఉన్న చెత్త కుప్పల లాంటి మనలను, మన జీవితాలను ఆయన ప్రేమించి అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చుండబెట్టడానికి మనలను మట్టిలో నుండి, పెంట కుప్పల మీద నుండి మనలను లేవనెత్తినాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఒకవేళ సజీవుడైన విమోచకుడు, బలవంతుడైన విమోచకుడు, పరిశుద్ధుడైన విమోచకుడు, మహోన్నతుడైనటువంటి విమోచకుడు ఒకవేళ నిన్ను నన్ను ఒకవేళ విమోచించని పక్షంలో ఈనాడు ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికేది కానే కాదు. ఈ విధంగా ఆనందించే వాళ్ళం కాదు. ఈ లోకంలో మనకు ఎలాంటి సింహాసనాలు లేకపోయినా, ఎలాంటి పదవులు లేకపోయినా, ఒక రోజు రాబోతూ ఉంది మనం ఆయనతో పాటు
ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యములో మనం రాజ్యము ఏలేవారంగా ఉంటాం. ఏలేవారంగా ఉంటాం. ఆయన ఏలికగా ఉంటాడు, మనము కూడా ఏలేవారంగా ఉంటాం కదా. బలా మంచి నమ్మకమైన దాసుడా, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అనగా మన జీవితాలను పతనమైపోయిన పడిపోయిన స్థితి నుండి లేవనెత్తినాడు. మన విమోచకుడు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు మన విమోచకుడు. నిజంగా ఆయన ముందుగా చూసాం, సజీవుడు, చావు లేనివాడు, కానీ చంపబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన చావు ద్వారా నువ్వు బ్రతకాలని, ఆయన మరణం ద్వారా మనం జీవం పొందాలని, చచ్చిపోయిన మనము బ్రతికే వారంగా మార్చబడాలని ఆయన మన కోసం మన బదులుగా చంపబడ్డాడు. బలహీనమైన మనం ఆయన మరణం ద్వారా బలం పొందాలని, ఆయన ఎవరు లేనివాడుగా, దిక్కు లేనివాడుగా, బలహీనుడుగా ఆయన కలవరి శిలువ తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన బలహీనత చేత మనము బలం పొందాలని. మూడవదిగా, అపవిత్రులము, పరిశుద్ధులం కానటువంటి మనమంతా ఆయన పొందిన ఆ శిక్ష ద్వారా మన పాపమంతా ఆయన మోసుకొని మన కోసం పాపముగా చేయబడిన ఆయన మరణం ద్వారా మనం పరిశుద్ధులుగా అవడం ఆయన చిత్తం. అదేవిధంగా పెంట కుప్పల మీద ఉన్న నిన్ను, నన్ను, దరిద్రతలో ఉన్న మనల్ని, ఏ ఒక్క దిక్కు లేనటువంటి మనలను తనతో పాటే సింహాసనం మీద అధికారము చేసేవారిగా నిలబెట్టుకోవాలని ఆయన మన కోసం పరలోక భాగ్యాన్ని విడిచి ఏమీ లేని వాడుగా తను తాను రిక్తునిగా ఆయన మార్చుకున్నాడు. పౌలు దగ్గర అంటాడు కొరింథీ పత్రికలో, ఆయన మన నిమిత్తమే దరిద్రుడుగా మార్చబడ్డాడని. ఎందుకు? మనం ధనవంతులు కావాలని. ఈ రోజు నేను అంటూ ఉన్నాను, ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ విమోచకుడు ఎంత గొప్పవాడో నువ్వు ఎరుగుదువా? నువ్వు తెలుసుకున్నావా? నువ్వు గ్రహించావా? యోబు అన్నాడు కదా, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఐ నో హిమ్. ఆయన నా విమోచకుడు ఎలాంటి వాడు నాకు తెలుసు అంటున్నాడు యోబు. నీకు తెలుసా? మనకు తెలుసా మన విమోచకుడు ఎలాంటి వాడు? మన విమోచకుడు సజీవుడు. నీ విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు పరిశుద్ధుడు, మన విమోచకుడు మహోన్నతుడు. అంటే ఇదంతా ఆయన కృప ద్వారా, ఆయన విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మన స్థితిగతులను పూర్తిగా మార్చివేశాడు. ఓవర్ నైట్ లో మారిపోయాయి మన జీవితాలు, ఒక్క దినంలో మారిపోయాయి. ఆయన ఎప్పుడైతే తను తాను ఆస్తులోకి అప్పగించుకున్నాడో, ఎప్పుడైతే అందరి బదులుగా తాను శిక్ష పొందాడో, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆయన నమ్మిన వాళ్ళందరి జీవితాలు ఒక్క రాత్రిలో, ఒక క్షణంలో మార్చివేయబడ్డాయి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను అనుకోవద్దు, కానీ చచ్చిపోతున్న ఆ సమయంలో చివరి క్షణంలో ఆ మారిన దొంగ ఆయన వైపు చూసి, యేసు నీ రాజ్యంతో నీవు వచ్చిన జ్ఞాపకం చేసుకో అన్నాడు. అదే మరుక్షణంలో ఆయన జీవితము మారిపోయింది. పాతాళానికి, నరకానికి పోవాల్సిన వాడు ఎగిరిపోయాడు, ఆయనతో పాటు పరదేశకు వెళ్ళిపోయాడు. మరి ఈరోజు ఇంకా టైం రాలేదనుకుంటున్నారా? ఆ టైం రాలేదనుకుంటున్నారా? ఆ టైం వస్తుందో మనకే తెలియదు. ఆ దొంగకు ఆ టైం ఇచ్చాడు దేవుడు. నీకు టైం ఉందో లేదు మనకే తెలుసు. కనుక ఈ రోజున అంటున్నాను, ఆ విమోచకుని ఈ రోజు ఆయన అంగీకరించు. మరి ఇటువంటి గొప్ప స్థితిగతిని మార్చినటువంటి మన విమోచకుని మనం ఏం చేయాలి? మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎఫెసీ పత్రికలో 2 మాటలు నేను చదివి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ప్రైజ్ ది లార్డ్. గమనించారా? దేవుడు మన స్థితిని ఎక్కడి నుంచి లేపాడు? పెంట కుప్పం మీద లేపి ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే ఆల్రెడీ మన సీట్ రిజర్వ్డ్ అన్నమాట. మన సీటు రిజర్వ్ చేయబడింది. అంటే మహోన్నతుడైన దేవుడు
పడిన స్థితిలో ఉన్న మనల్ని ఆయనతో కూడా లేపి తనతో పాటు కూడా కూర్చుంటబెట్టుకున్నాడు. 8వ వచనం చదవమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎక్కడో పడి ఉన్న మనము ఇప్పుడు ఇలాంటి ఉన్నతమైన స్థానంలో దేవుని బిడ్డలుగా కూర్చుండబెట్టబడ్డాము అంటే అది మన వల్ల కలిగింది కాదు, అది ఆయన వల్ల కలిగిన కార్యము, అది దేవుని వరము. 9వ వచనం కూడా అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడడానికి వీలు లేదు. నన్ను చూసి దేవుడు ఈ జీవితం ఇచ్చాడు, నా అందం చూసి ఇచ్చాడు ఈ జీవితం, నా కులాన్ని చూసి ఇచ్చాడు ఈ జీవితం, లేకపోతే నాకున్న వెనకాల ఉన్న ఆస్తిని చూసి ఇచ్చాడు అనుకోవద్దు. ఎవడును అతిశయించడానికి వీల్లేదు. ఇది కేవలం దేవుని కృప ద్వారా మనం పొందుకున్నటువంటి స్థితి. ఒకవేళ గర్విస్తే, ఒకవేళ అతిశయపడితే మనంత బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. కనుక మనం నమ్ముకున్న, మనం విశ్వసించిన మన విమోచకుడు ఎలాంటి వాడు? 4 విధాలుగా చూసాం. చెప్పండి. మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు పరిశుద్ధుడు, మన విమోచకుడు మహోన్నతుడు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. మనల్ని అయితే పెద్ద కుప్పల మీద లేపి కూర్చుని పెట్టాడు, తన అధికారం మనకి ఇచ్చాడు. అయితే 57 యెషయా గ్రంథం 15లో ఉంటుంది, ఆయన మహోన్నతుడైనను మహాగణుడైనను తర్వాత నిత్య నివాసి అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము గల వారి యొద్దను దీనుల యొద్దను ఆయన నివాసం చేసేవాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం నీ విమోచకుని విశ్వసించావు గనక ఆయన జీవం పొందుతూ జీవముతో ఉండు. ఆయన బలవంతుడు గనక ఆయన ద్వారా బలం పొందుతూ బలపరచబడుతూ మన జీవితంలో ముందుకు సాగుదాం. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన మహోన్నతుడు గనక ఆయన ఇచ్చిన ఈ స్థానాన్ని కాపాడుకుంటూ వినయముతో, విధేయతతో, దీనత్వముతో జీవిస్తూ ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. రానున్న దినాల్లో ఈ విధంగా జీవిస్తే నిత్యత్వములో ఆయనతో పాటు సదాకాలము ఆయనతో పాటు ఉండే జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి కృప, అటువంటి జీవితం మరి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్నా మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకొని